నేటి రాశి ఫలాలు మిథున రాశిలోని వాహన వ్యాపారస్తులకు విశేషమైన లాభాలనేవి అందుతాయి. ఇక స్థిరాస్తి కొనుగోలు ఎవరైతే యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి. అలాగే ఈరోజు మిథున రాశి వారు ఆలయ దర్శనం చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థికంగా పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల అండదండలతో నూతన అవకాశాలను పొందుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి కార్యజయం అనేది కనబడుతుంది. ఇక మిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక శత్రువులపై జయాన్ని కూడా పొందుతారు. ధనలాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే శుభవార్తలను కూడా వింటారు. వివాహ సంబంధ చర్చలలో సఫలత అనేది కనబడుతుంది. బంధుమిత్రుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు పట్టుదలతో చేసే ఏ కార్యమైనా విజయం అనేది లభిస్తుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇక వివాహ సంబంధ శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఆత్మీయులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మీ ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలను కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక వాహనాలను, స్థలాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో దానిలో పురోగతి అనేది ఉంటుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు అనేవి అందుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు ఖరారు అవుతాయి. అలాగే విద్యార్థులు తమ లక్ష్య సాధనలో విజయాన్ని సాధిస్తారు. ఇక కళాకారులకు, క్రీడాకారులకు ప్రజాదరణ అనేది పెరుగుతుంది. ఇక ఐటీ రంగం వారికి మంచి ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మిథున రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు గోధుమ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారు సూర్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.